అమ్మా చాలండి. 2 గింజలు అక్షంతలు తీసుకోండి అమ్మా అందరూ. ప్రాణాయామం చేయండి అందరూ కూడా. మమానికి నమస్కారం చేసుకోండి. యజమానికి ఉపాంత క్షేత్ర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఈ విధంగా విఘ్నేశ్వరుని పూజ పూర్తయ్యాకండి మేము గోదావరి నదిలోకి దిగాము. నదిలో పసుపు, కుంకుమ, ఉత్తరేణి, పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా తీసుకుని పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకుని పూజకు సిద్ధమయ్యాక పూజారి గారు మంత్రాలు చదివారు. ఈ విధంగా గంగాదేవి అయి నమః, గౌరీదేవి అయి నమః అని పూజ చేశామండి. యాక్చువల్గా ఈ పూజ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే మనకిప్పుడు కొత్త నీరు అన్నది ప్రవహిస్తుందండి. ఈ కొత్త నీరు ప్రవహించినప్పుడు మనం పసుపు యాంటీబయాటిక్. సో ఇది ఇలా నదిలో వేయడం వల్ల కొన్ని బ్యాక్టీరియా అన్నది అలాగే పూజ చేసేటప్పుడు మేము ఉపయోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో పువ్వులు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, కర్పూరం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొంత సైన్స్ ఉందండి. దీనివల్ల మన హెల్త్ అన్నది చాలా బాగుంటుంది. కర్పూరం స్మెల్ వల్ల మనకి రిలాక్స్గా అనిపిస్తుందండి. క్రియంతే అహర్నిశం మయా దాసోహం హితిమాం మత్వ సమస్వ పరమేశ్వరి.